సార్ అయితే ప్రస్తుతం ఇరాన్ సీక్రెట్ గా అణు పరీక్షలు జరుపుతోందా అని అయితే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే 5.0తో భారీ భూకంపాలు రావటం కూడా దీనికే కారణం అని అన్నట్లుగా తెలుస్తోంది. ఇటు పక్క నెతన్యాహు కావచ్చు, ట్రంప్ కావచ్చు, దీనిపై రియాక్షన్ ఏ విధంగా ఉంది సార్? ఎస్ అండి. ఇప్పుడు జూలై 19వ తారీఖున ఖుజెస్తాన్ అనే ప్రాంతంలో రిక్టర్ 4.95తో ఒక ఎర్త్క్వేక్ సంభవించింది ఇరాన్లో. మళ్ళీ అదే జూలై 22 తర్వాత రోజునే 5.1 లేదా 5తో ఇంకొకటి కెర్మాన్ షా అనే ప్రావిన్స్లో ఇంకొక ఎర్త్క్వేక్ వచ్చింది. 5తో రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ అంటే అది మోడరేట్, మోర్ దెన్ మోడరేట్ అనమాట. ఒక రకంగా డేంజరస్ ఎర్త్క్వేక్లే. ఈ రెండు ఎర్త్క్వేక్లు ఏంటంటే అది కూడా యుఎస్ ఇరాన్ మీద దాడి చేసే సమయంలో, ఇరాన్ అణుబాంబుకి కోసం ట్రై చేసే సమయంలో. అందుకని ప్రపంచంలో ఇప్పుడు ఇరాన్ చేసిన అణు పరీక్ష నిజమైన భూకంపమా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. తర్వాత గత జూన్లో, అంటే యుద్ధం తారాస్థాయిగా ఉన్నప్పుడు జూన్లోనే మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 80 ఎర్త్క్వేకులు ఇరాన్లో సంభవించినాయి. 2026లో 80 ఎర్త్క్వేకులు జూన్లో, తర్వాత ఇంకో మోడరేట్గా మొత్తం 26లో ఇప్పుడు వరకు 70 ఎర్త్క్వేకులు వచ్చినాయి. ఏంటి ఇన్ని ఎర్త్క్వేక్లు? ఇది ఏమైనా మిస్టరీ, అణుపరీక్ష చేసిందా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో పోఖ్రాన్ అణుపరీక్ష చేసినప్పుడు అక్కడ రిక్టర్ స్కేల్పై 4 దాకా అక్కడ ఎర్త్క్వేక్ మనకు సంభవించడం 3.5 మనకు తెలుసు. అంటే అణుపరీక్ష జరిగినప్పుడు ఎర్త్క్వేక్ అనేది సహజంగా వస్తుంది. దీన్ని సైస్మోగ్రాఫ్లు చాలా జాగ్రత్తగా కనిపెడతాయి. ముఖ్యంగా యుఎస్ జియోలాజికల్ సర్వే ఇవన్నీ కనిపెడతాయి. తర్వాత ఇరాన్కి సంబంధించి ఇప్పుడు యూరో మెడిటరేనియన్ సైంటిఫిక్ సెంటర్ ఈఎంఎస్సి దీన్ని కనిపెడుతుంది. దానికి దగ్గరలో ఉన్న మెడిటరేనియన్ యూరోప్ యూనియన్కి సంబంధించి ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఇరాన్లో వచ్చింది ఎర్త్క్వేకా, లేకపోతే అణుపరీక్ష సీరియస్గా మిస్టీరియస్ అణుపరీక్ష చేయడం వల్ల వచ్చిన ఎర్త్క్వేకా అనేది మనం చూడాలి. లేకపోతే ఈ యొక్క అమిడ్స్ ఆఫ్ ఆల్ ఎర్త్క్వేక్లు ఏదైనా ఒకటి అణుపరీక్ష అయితే మనం ఎలా గుర్తించాలి? ఇది చాలా చాలా పెద్ద మిస్టీరియస్ ఉందండి. ఇది విషయాన్ని గమనిస్తే ఫస్ట్ ఏంటంటే ఇరాన్ అనేది ప్రపంచంలో ఎక్కువ ఎర్త్క్వేక్లు వచ్చే ఒక దేశాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఈ ఉత్తరాన ఉన్న ఎల్బర్చు, దక్షిణాన ఉన్న ఈ యొక్క జాగ్రోస్ మౌంటైన్స్ అంటే హిమాలయాల ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ నుండి పసిఫిక్ మహాసముద్రం నుంచి భారతదేశం, ఇండోనేషియా, సుమిత్రా దీవులు, ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ద్వారా, ఈ ఇండియన్ నార్త్ ఈస్ట్ ద్వారా, మయన్మార్ ద్వారా హిమాలయాస్, తర్వాత ఇటు హిమాలయస్ 2400 కిలోమీటర్ల తర్వాత హిందూ కుష్, తర్వాత కిర్దాన్ మౌంటైన్, తర్వాత మాక్రాన్ కోస్ట్, తర్వాత ఇరాన్లో ఉన్న జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్, తర్వాత టర్కీలో ఉన్న మౌంటైన్స్ నుంచి తర్వాత ఇటు ఆల్పైన్ రేంజ్, ఈ స్విట్జర్లాండ్ ఈ ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం దాకా వెళుతుందన్నమాట. ఇది రెండవ ఎర్త్క్వేక్ జోన్. అంటే ఇప్పుడు మన హిమాలయస్తో పాటు ఇరాన్ కూడా అత్యంత ఎర్త్క్వేక్లు వచ్చే ఒక ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్లో ఉంది. కాబట్టి అక్కడ ప్రతి సంవత్సరం 2000 ఎర్త్క్వేక్లు వస్తాయి. చిన్న పెద్ద మోడరేట్ అన్నీ కలిపితే సంవత్సరానికి 2000 ఎర్త్క్వేక్లు వస్తాయి ఇరాన్లో. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఎర్త్క్వేక్ని అణుపరీక్ష కాదు ఎర్త్క్వేక్ వచ్చినట్టే చేయొచ్చు. కానీ ఇన్ని ఎర్త్క్వేక్లు చూడండి, 2026లోని 80 ఎర్త్క్వేక్లు వచ్చినాయి. అందులో ఒక ఎర్త్క్వేక్ అణుపరీక్ష ద్వారా వచ్చిందా అంటే మనం కాదనలేని ఒక సత్యం. ఎందుకంటే కొన్ని ఎర్త్క్వేక్లు 2026లో, ముఖ్యంగా ఇప్పుడు ఈ కెర్మాన్ షా అనే ప్రావిన్స్లో వచ్చిన ఎర్త్క్వేక్ కూడా ఒక ఫోర్డో అనే నాతాంజ్ అనే అణు రియాక్టర్లకు దగ్గర సమీపంలో ఉన్నాయి. అవి ఎడార్లకి సమీపంలో ఉన్నాయి. ఈ కెర్మాన్ షా ప్రావిన్సు, ఖుజెస్తాన్ ప్రావిన్స్ అనేవి ఆ ఎడారులోని ఎక్కువ పర్వత ప్రాంతాల్లో ఈ అణుపరీక్ష జరుగుతూ ఉంటాయి. దస్తకి కావుర్, దస్తకి లాతు అవి అణుపరీక్షలకి చక్కగా ఉన్న ప్రాంతాలు అనమాట. అక్కడే ఈ అణు రియాక్టర్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ అణుపరీక్ష జరగలేదు అని ఎవరూ చెప్పలేరు. అంటే ఇరాన్ అణుపరీక్ష చేస్తే మరి ప్రకటించుకోదంటే ప్రకటించదండి. ఇరాన్ ఎందుకు ప్రకటించిందంటే నార్త్ కొరియాలా కాదు, ఆల్రెడీ యుద్ధంలో ఉంది. యుద్ధం మధ్యలో అణుపరీక్ష అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెంటనే భారీ దాడి చేసేస్తుంది. ఇంకా ఎలా ఉంటుంది అంటే కొన్ని మొత్తం దాని దగ్గర ఉన్న 14,000 విమానాలను ఒకరోజు దించేస్తాను అనమాట. అంత కసితోటి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇరాన్ ప్రకటించదు. కాకపోతే తన దగ్గర అణ్వస్త్రం ఉంది అనేది ఒక టైంలో ప్రకటించే అయితే అవకాశం ఉంది. ఇప్పటికే 440 శుద్ధి చేసిన యురేనియం ఉంది, 440 కిలోలు. దాంతో 20 నుంచి 30 అణ్వాయుధాలు చేసే శక్తి సామర్థ్యం ఉంది. సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ దగ్గర ఏదైనా టెక్నాలజీ కాస్త లోటు ఉంటే అక్కడ చైనా, రష్యాలు దగ్గర ఉన్నాయి. చైనా, రష్యా ఒకనొక సందర్భంలో డైరెక్ట్గా అణ్వస్త్రాలనే ఇరాన్కి సప్లై చేస్తారంటూ పుతిన్ మాట్లాడారు, ఏదో అక్కడ పెట్టినట్టు. ఎందుకంటే అమెరికా, ఈ జర్మనీ, ఈ దేశాల్లో టర్కీలో అణ్వస్త్రాలు పెట్టింది, కొన్ని వందల అణ్వస్త్రాలు. దక్షిణ కొరియా, జపాన్లో కొన్ని అణ్వస్త్రాలు పెట్టింది. అలాగే రష్యా కూడా పక్కనున్న దేశంలో అణ్వస్త్రాలు పెడుతూ ఉంటారు. చెక్ రిపబ్లిక్ వీటిలో ఒకప్పుడు పెట్టింది, ఇప్పుడైతే ఈ కొన్ని దేశాల్లో పెట్టింది. ఆ విధంగా ఇరాన్లో అణ్వస్త్రాలు డైరెక్ట్గా వాళ్ళు సప్లై చేసేయచ్చు. అణుపరీక్ష అనేది పెద్ద విషయం ఏమీ కాదు ఇరాన్కి. నా దృష్టిలో ఇప్పుడు జరిగింది అణుపరీక్ష కాదు అని అయితే చెప్పలేం.
ఈ 70-80 ఈ సంవత్సరం వచ్చిన 70-80 ఈ యొక్క భూకంపాలు ఒక భూకంపం అనేది అణు పరీక్ష వల్లే వచ్చింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇరాన్ దగ్గర అణు పరీక్ష చేయడానికి కావాల్సిన అన్ని టెక్నాలజీ, అన్ని వసతులు రెడీగా ఉన్నాయి. ఆ భూకంపం రావడం సహజమే. భూకంపాలు వచ్చినాయి అని భూకంపం చెప్పుకుంటారు, అణు పరీక్ష ద్వారా వచ్చింది అనేది కానీ కూడా తిరస్కరించలేము. కాబట్టి ఇరాన్ అణు పరీక్ష చేసే ఉండొచ్చు 2026లో. ఎందుకంటే అణు పరీక్ష చూడండి, భారతదేశం కూడా 1974లో ఇందిరాగాంధీ అణు పరీక్ష చేసేసింది. నెహ్రూ ట్రై చేశారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ట్రై చేశారు, ఇందిరా చేసేసింది. ఎందుకంటే చేసేసిన తర్వాత ఏ దేశం కూడా ఏమీ చేయలేదు. తర్వాత 1974 నుంచి 1998లో మళ్ళీ అడ్డుకునే స్థితిలో పివి గారు చేయబోయారు 1996లో. కానీ అమెరికా కనిపెట్టేసింది, మనం ఆపేశాం. కానీ వాజ్పేయి టైంలో ఏం చేశారు, ఈ అబ్దుల్ కలాం, చిదంబరం వీళ్ళందరూ కలిసి, చిదంబరం న్యూక్లియర్ సైంటిస్టు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా అమెరికన్ శాటిలైట్ తప్పించి అణుపరీక్ష చేశారు. అణుపరీక్ష చేసిన తర్వాత ఏ దేశం ఏమీ చేయలేదు. కాబట్టి మనం భారతదేశం ఈరోజు సేఫ్ సైడ్లో ఉన్నాం. అలాగే ఇరాన్ అణుపరీక్ష, ఇప్పుడు ఉత్తర కొరియా అణుపరీక్ష చేసిన తర్వాత దాన్ని ఏం చేయలేరు. కాబట్టి ఇరాన్ అణుపరీక్ష ఒక్కసారి చేసి అణ్వస్త్రం వచ్చేస్తే దాన్ని ఇంక అటాక్ చేయడం ఎవరి తరం కాదు. కాబట్టి ఇరాన్కి అణ్వస్త్రం ఒకటే దానికి శ్రీరామ రక్ష. కాబట్టి ఇరాన్ అణుపరీక్ష చేయకూడదనే కదా ఇటు ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేసేది. కాబట్టి ఇరాన్ అణుపరీక్ష చేసే ఉంటుంది. 100% ఇరాన్ దగ్గర అణ్వస్త్రం ఉంటుంది అనేది అయితే మనం చెప్పొచ్చు. లేకపోయినా కానీ రష్యా కానీ చైనాలో డైరెక్ట్గా దాని దగ్గర అణ్వస్త్రం పెట్టినా ఆశ్చర్యం లేదు.